గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వీడియోస్ చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయట్లేదు. నాకు మా రిలేషన్స్ మ్యారేజ్ ఉండడం వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల ఆఫీసు కొంచెం బిజీ అవ్వడం వల్ల చేయలేకపోయినా. సో ఈరోజు 3 minutes వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే కరెంట్ సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ చూసి నాకు కొంచెం బాధ అనిపించి వీడియో చేస్తున్నా యాక్చువల్లీ. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్, క్లియర్గా వినండి, నేను కాంగ్రెస్ అనట్లేదు, కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ హీన చరిత్రలకు తెలవాల్సింది ఏంటంటే, వీళ్ళు 60 ఏళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని. అప్పుడు ఏ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఈ మన బీజేపీ గవర్నమెంట్ లైన్గా 3 times వచ్చినప్పుడు వీళ్ళకు ట్యాంపరింగ్లు గుర్తొచ్చినాయి. నేను అడుగుతున్న రాహుల్ ఖాన్ని, బైసాబ్ మీ తాత, మీ నాయనమ్మ, మీ నాయన ఇంతమంది పరిపాలించినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు అయినాయా లేవా? అసలు ఈవీఎం ట్యాంపరింగ్లు కాలేదని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఆయన ఎట్లా చెప్తున్నావు? నీకు ఈసీ క్లారిఫికేషన్ ఇచ్చింది, అయినా నువ్వు సాటిస్ఫై కావు. ఈడ మన ట్రంప్ గాడేదో పిచ్చోన్ లెక్క వాడేదో మాట్లాడతాడు, ఏమని ఇండియా డెడ్ ఎకానమీ అని. నువ్వేమంటావు? ఎస్, ఇండియాస్ డెడ్ ఎకానమీ. నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు నీ తాత, అమ్మమ్మ, ముత్తాతలు వాళ్ళందరూ పరిపాలించినప్పుడు ఎక్కడుందిరా నాయన కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ అనేదే లేదు. వాళ్ళందరు, నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దేశద్రోహులు. నీకు ఆ లాస్ట్కున్న గాంధీ అనే పేరు కాడికెళ్ళి దేశద్రోహులే మీరందరూ. దేశంలో వండుకుంటూ, దేశాన్ని పరిపాలించుకుంటూ 60 ఏళ్ళు ఎంజాయ్ చేసిరు దేశం మీద. ఇంకా నువ్వు నాకు ఈసీ మీద నమ్మకం లేదు, భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుడు, ఇవన్నీ చేసినా కూడా నిన్ను పప్పు అని ఎందుకు అంటారంటే, నువ్వు ఆలుగడ్డ నుంచి సోనా తీసినట్టు కాదు. ఇది రాజకీయం అనేది ఎట్లుంటుంది ఏంది అనేది నీకు 15 సంవత్సరాల నుంచి తెలుస్తలేదు. ఇంకా నువ్వు భారత్ జోడో యాత్ర చేసినావు. సరే, కర్ణాటక గెలిచింది, కర్ణాటకలో ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా? సరే, రామ్ మందిర్లో అయోధ్యలో రామ్ మందిర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది బీజేపీ గవర్నమెంటు. మళ్ళీ ఆడెవరు గెలిచిర్రు? ఆడ గెలిచింది కూడా మీరే కదా, కాంగ్రెసే కదా. బీజేపీ ఓడిపోయింది కదా. మరి దీనికి ఏమంటారు? ఫ్రెండ్స్, ఇలాంటి రాజకీయ అప్డేట్స్ గురించి కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.